హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్. ఈరోజు నేను వీడియోలో చూపించబోయేది ఏంటంటే మెంతిగుండ అండి. మేము మెంతిగుండ అంటాము. కొంతమంది అయితే దీన్ని కూరకారం అంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయి. ఇదైతే ఎప్పుడు మేము ఇంట్లో రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే మెంతిగుండ అన్నమాట. దీన్నైతే మనం కూరల్లోకి, పులుసుల్లోకి, పప్పుల్లోకి, పచ్చళ్ళలోకి, అలాగే డ్రై కర్రీస్ ఫ్రైలాగా కూడా చేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. అలాగే ఇడ్లీ దోసల్లోకి కూడా వాడుకోవచ్చండి. ఇడ్లీల్లోకి కారపొడిలాగా కారపొడి వేసుకుని నెయ్యి వేసుకొని తింటాం కదా, అలా వాడుకోవచ్చు. అలాగే దోసలు వేసుకున్నప్పుడు మనం దాని మీద ఇలా స్ప్రింకిల్ చేసుకొని కాల్చుకోవచ్చు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదొకటి మనం రెడీ చేసి పెట్టుకుంటే మనకి లంచ్ బాక్సెస్లో కానీ, మార్నింగ్ ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా చాలా ఈజీ అవుతుందండి పని. ఇది మనం చేసి పెట్టుకుంటే చక్కగా 2 నెలల వరకు ఉంటుంది. మనం మంత్లీ ఒకసారి చేసుకుంటే ఇంకా ఫ్రెష్‌గా మంచిగా సువాసనతో బావుంటుందనమాట. సో, నేను ఎవ్రీ మంత్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. అంటే అయిపోగానే ప్రిపేర్ చేస్తూ ఉంటాననమాట. చాలా చాలా బావుంటుంది. ఇప్పుడైతే ముందు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి బాండీ పెట్టుకోవాలి. స్టవ్ అనేది మనం లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే ఒక కప్పు శనగపప్పుని తీసుకుంటున్నాను. మనకి శనగపప్పు వేగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందు శనగపప్పుని తీసుకొని నేను ఫ్రై చేస్తున్నానన్నమాట. కొంతమంది ఏంటంటే అన్నీ కలిపి ఒకేసారి ఫ్రై చేస్తారు. సో, నేను మాత్రం ఈ విధంగానే ఫ్రై చేస్తానండి. ఒక్కొక్కటి విడివిడిగా నేను సెపరేట్‌గానే ఫ్రై చేస్తాను. అలా అయితేనే మనకి చక్కగా ఫ్రై అవుతాయి. ఇవైతే మనం లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని కలుపుకుంటూ చక్కగా ఇలా ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ మాడిపోకూడదు. మాడిపోతే ఏంటంటే మనకి మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది, బాగోదు. సో, ఇలా దోరగా ఎర్రగా వేయించుకోవాలండి. ఇప్పుడైతే ఇవి పక్కకి తీసేసుకొని ఇదే బాండీలోకి మరి అదే కొలతలతో సేమ్ అదే కప్పుతో నేను ఇక్కడ మినపప్పుని తీసుకుంటున్నాను. మనం తీసుకునే ఈ కొలతలన్నీ కూడా మినపప్పు, శనగపప్పు, అలాగే ధనియాలు కూడా 3 ఈక్వల్ క్వాంటిటీ అన్నమాట. నేను ఒకే కప్పు కొలతతో తీసుకుంటున్నాను. మీరు ఏ గ్లాస్‌తో తీసుకున్నా, ఏ కప్పుతో తీసుకున్నా 3 సమానంగా తీసుకోవాలి. ఇక్కడ నేనైతే మనకి మెజరింగ్ కప్ ఉంటుంది కదండీ! ఆ కప్పుతో 250 ఎంఎల్ కప్పు ఉంటుంది కదా, దాంతో తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇవి కూడా దోరగా ఎర్రగా వేగిపోయాయి. వీటిని కూడా మనం పక్కకి తీసేసుకోవాలన్నమాట. పక్కకి తీసేసుకొని ఇందులోకే మనం అదే కప్పుతో ఇక్కడ నేను ఒక కప్పు ధనియాలైతే వేస్తున్నానండి. ధనియాలు వేగడానికి మనకి ఎక్కువ టైం పట్టదు కాబట్టి మనం ఎండుమిర్చి కూడా దీంతోనే కలిపి వేయించేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కరెక్ట్‌గా 20 ఎండుమిర్చి తీసుకుంటున్నానండి. మీరు వాడే ఎండుమిర్చి కారం బట్టి, మీరు తినగలిగే కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూను మెంతుల్ని వేసుకోవాలి. ఇది పేరుకే మెంతిగుండ గానీ మెంతులు అనేవి చాలా తక్కువ వేయాలండి. మెంతులు ఎక్కువ వేస్తే ఏంటంటే చేదొచ్చేస్తుంది. శాస్త్రానికి మాత్రమే కొద్దిగా వేస్తాము. వీటిని కూడా మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి ఫ్రై అయ్యేటప్పటికి మంచి వాసనతో పాటు మనకి ఎండుమిర్చి ఏంటంటే గలగల సౌండ్ వస్తుంది కదా, అలా వస్తే మనకి వేగిపోయినట్టేనండి. మనకి ధనియాలు కూడా ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఇప్పుడైతే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అయితే నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. మీరు కొంచెం వేగిన తర్వాత ధనియాలు అవి వేగిపోతాయి కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అప్పుడు జీలకర్రని యాడ్ చేసుకోండి. జీలకర్రకి ఆ వేడి సరిపోతుంది వేగడానికి. ఎక్కువ వేయించితే జీలకర్ర స్మెల్ అనేది డిఫరెంట్గా మారిపోయి బాగోదు. అలాగే ఒక పావు టీ స్పూను ఇంగువ కూడా ఇక్కడే వేసేసుకోవాలండి. మనం ఇదైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేశాకే నేను జీలకర్ర, ఇంగువ వేస్తున్నాను. ఈ వేడే సరిపోతుంది. ఇలాగ ఒక 2, 3 నిమిషాలు ఇలా ఫ్రై చేసేసుకుంటే మనకి అవి కూడా చక్కగా వేగిపోతాయి అన్నమాట. ఇవి వేగిపోయినవన్నిటినీ కూడా మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆ మిగిలిన పప్పుల్లోకి కలిపేసుకోవాలి. అన్నీ చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత చల్లారిపోయిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగ ఒక వెడల్పాటి కంచంలో కానీ, పళ్ళెంలో కానీ మనం వేయించుకున్నవన్నీ వేసుకుంటే అవి త్వరగా చల్లారిపోతాయి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడైతే ఇలా పక్కకు పెట్టేశాను. ఇవైతే చల్లారడానికి మనకి కొంచెం టైం పడుతుంది. ఇవి చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ జార్‌లోకి వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా పొడిలా చేసేసుకోకూడదు. చిన్న బరకనేది ఉంటేనే బావుంటుంది. ఈ గుండైతే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే మీరు ఈ పొడిని మెంతిగుండని రెడీ చేసి పెట్టుకోండి. వీటితో నేను రెసిపీస్ ఫ్యూచర్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్‌లోకి ఇలాగ అన్నీ వేసి గ్రైండ్ చేస్తున్నాను. ఆల్రెడీ ముందు మిరపకాయలు వేసేసి ఒకసారి గ్రైండ్ చేసేసానండి. అందులోకి నేను ఈ పప్పులన్నీ వేసి మళ్ళీ గ్రైండ్ చేస్తున్నాను. 2 సార్లుగా మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఉన్నప్పుడు. నేనైతే 2 సార్లుగా చేశాను. ఆ 2 సార్లుగా గ్రైండ్ చేసింది ఇలాగ ఒక మనం గిన్నెలోకి వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి కలిపేసుకోవాలండి. ఎందుకంటే మనం ముందు మిరపకాయలు వేసాము, తర్వాత పప్పులు వేసాము, రెండోసారి మళ్ళీ పప్పులు వేసి గ్రైండ్ చేసాం కదా! కారం అనేది మొత్తం అంతా కలవాలి కాబట్టి ఇప్పుడు ఒకసారి మొత్తంగా కలిపేసుకుంటే మనకి మొత్తం అంతా మిక్స్ అయిపోయి కరెక్ట్‌గా ఉంటుంది. సో, ఇదేనండి మెంతిగుండ. చాలా చాలా బావుంటుంది. దీంతో చేసుకునే రెసిపీస్ అన్నీ గూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి మెంతిగుండ. ఇలా చూస్తున్నారు కదా! ఈ మాత్రం బరకగా ఇలా ఉండాలన్నమాట. అంతకన్నా ఎక్కువ మెత్తగా ఉండకూడదు. అలా అని మరీ ఎక్కువ బరకగా ఉండకూడదు. మనకి కరెక్ట్‌గా మెంతిగుండ అంటే ఇలా ఉండాలి. ఈ మాత్రం బరకగా ఉంటేనే బావుంటుంది. ఇప్పుడైతే మనం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కూడా మనకి ఇది వేడిగా ఉంటుంది కదండీ! సో, వేడి మీద మనం స్టోర్ చేసుకోకూడదు. దీన్ని మళ్ళీ ఇలాగ ఉంచేస్తే కాసేపు చల్లారిన తర్వాత మాత్రమే మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లోకి స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను దీన్ని 2 రకాలుగా డివైడ్ చేసుకుంటాను కదని చెప్పాను కదా! దీన్నైతే నేను సగం కూరలకి ఉంచుకొని, సగం టిఫిన్స్ కోసం ఉంచుతున్నాను. కూరలకి వాటికి వాడే వాటిలో మాత్రం నేను సాల్ట్ యాడ్ చేయట్లేదండి. సో, చూస్తున్నారు కదా! గిన్నెలోంచి కొద్దిగా నేను మళ్ళీ మిక్సీలో వేసుకున్నాను సగం. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక 2 సార్లు పల్స్ మోడ్‌లో పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ గ్రైండ్ చేయకూడదు. ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతుంది కదా! సో, సాల్ట్ కలవడం కోసం మాత్రమే మనం వేసుకొని ఒక్కసారి 2 సార్లు మనం పల్స్ ఇచ్చుకొని గ్రైండ్ చేసేసుకుంటే ఇదైతే మనం ఇడ్లీల్లోకి, దోసల్లోకి వాడుకోవడానికనమాట. కూరల్లోకి నేను ఎందుకు సాల్ట్ వేయలేదంటే మనం కూరలు చేసేటప్పుడు మళ్ళీ సాల్ట్ ఎక్కువ, తక్కువ అవ్వచ్చు. మళ్ళీ మనం ఎంత క్వాంటిటీ వేసాం అనేది మనకి గుర్తుండకపోవచ్చు కాబట్టి నేను ఇందులో వేయట్లేదండి. ఎప్పుడు నేను సాల్ట్ వేయను. సాల్ట్ వేయకుండానే ఇలాగా ప్రిపేర్ చేస్తానన్నమాట. సో, ఇదైతే కూరలకి, మిక్సీ జార్‌లో ఉన్నదైతే టిఫిన్స్ కోసం. ఇప్పుడు రెండిటిని సెపరేట్‌గా 2 ఎయిర్ టైట్ కంటైనర్‌లో చల్లారిన తర్వాత స్టోర్ చేసేసుకోవడమే. ఈ ఈ పొడితో ఏంటంటే మనం కూరలు చెప్పాను కదా! ముద్ద కూరల్లోకి వేసుకోవచ్చు, పప్పుల్లోకి వేసుకోవచ్చు, పచ్చళ్ళల్లోకి వేసుకోవచ్చు. అలాగే మనం తీపి పులుసులు చేసుకుంటాం కదండీ! అందులో కూడా వేసుకోవచ్చు. చాలా చాలా బావుంటుంది. చూస్తున్నారు కదా! నేను ఇలాగ సెపరేట్‌గా పెట్టేసుకొని నేను ఇలా డబ్బాల మీద పేర్లు కూడా రాసి ఉంచుకుంటానన్నమాట. సో, ఇదైతే మెంతిగుండ మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసి ఉంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.